అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. హలో అండి, నమస్తే అందరికీ. సో ఇక్కడ పార్ట్ 2 వచ్చేసింది. పార్ట్ 2తో మా ఫ్యామిలీ అందరూ సందడి చేయడానికి రెడీగా ఉన్నారు. మరి మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారా? సో ఈ వీడియోని ఫుల్గా చూడండి, ఫుల్ ఫన్ ఉంటుంది. అసలు మామూలుగా ఎంజాయ్ చేయం మేమైతే. సో అలా స్పాట్కి రాగానే సామాన్లన్నీ బండిలోంచి దించేశారు. సో ఇప్పుడు ఇంకా వంట కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేశారు. అండ్ మేము దిగ్గానే మేము వంట కార్యక్రమాన్ని స్టార్ట్ చేయలేదండి. ఫస్ట్ అయితే మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న టిఫిన్స్ అయితే తినేసాం. నెక్స్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క పని పంచుకున్నారు. ఇక్కడ రావు బాబాయ్ పొయ్యలు గీస్తుంటే మా తమ్ముడు రాళ్ళు తీసుకురావడం, అండ్ అఖిల్ బాబాయ్ ఏమో కోణు కోయడానికి రెడీగా ఉన్నాడు అనమాట. ఆల్రెడీ మా పొయ్యి అయితే మండిపోయింది. సో ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు ఏదో చేస్తున్నారు. బాబాయ్ ఏం చేస్తున్నావు? ఈ కోడిని కట్ చేసి దీనిలో పేగులు అన్నీ తీసేసి దీనికి మసాలా అన్నీ పట్టించి దీన్ని పొయ్యి మీద కాల్చుకొని తిందామని రెడీ చేస్తాం. నేను కాల్చుకొని తినడానికి ఇది మనకి దీన్ని మంట మీద కాల్చుకొని తిందాం అన్నమాట. 7 కేజీల రైస్ కడుగుతున్నాం. రైస్ వాటర్ తక్కువ తెచ్చుకున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం. వీలైతే పంపేమని. దాంట్లో ఉప్పు కారం పెట్టి కాలవటమే. ఈ పిక్నిక్ పుణ్యమా అని చెప్పి మా వాళ్ళు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడు చేయనివి యూట్యూబ్లో చూసి. ఇంకా పొయ్యి మీద అన్నం అయితే పెట్టేశారు మా అమ్మ వాళ్ళు. ఇక్కడ మా సురేష్ బాబాయ్ చూడండి. హలో 1 2 3 చికింగ్. హలో 1 2 3 చికింగ్. హలో తలగాయ పుర్రైది ఫిష్ వాష్. ఇంగ్లీష్ ఏంట్రా? ఇంకా ఇక్కడ మా తమ్ముడు సలీం గాడు ఉషా పిన్ అయితే యుద్ధం స్టార్ట్ చేశారు కోడి మీద. కొంచెం కార్న్ ఫ్లోర్, మరీ అంత ఎక్కువ వేయకూడదు. మా కౌశిక్ చక్కగా మసాలాని రాస్తున్నాడు. అందుకే ఎప్పుడు వినిపించిన కొత్త వాయిస్ ఎవరిదని ఆలోచిస్తున్నారు కదా, తను నా తమ్ముడు వైఫ్. వీళ్ళైతే కోడికి మసాలా పట్టించడానికి ఒక రోజు సరిపోదేమో అనిపిస్తుంది. ఇక్కడ మా మమ్మీ చూసారా, మేము తీసుకున్న 7 కేజీల చేపని నీట్ గా నీళ్ళలో కడుగుతున్నారు. మాకు వాటర్ సరిగ్గా లేవు, అందుకే ఉన్న వాటిలో జాగ్రత్తగా వాడుకుంటున్నాం. ఇక్కడ మా ఉషపిన్ని కోడి తలని మంటల్లో కాలుస్తుంది. కోడిని ఇప్పుడు వేరే వైపుకి తిప్పి రాస్తున్నారు ఇద్దరు కలిసి. ఇద్దరు పోటీ పడి రాస్తున్నారు, ఎంత ఎక్కువ ఎవరు ఎక్కువ రాయాలి, ఎవరు కాళ్ళకి. మొన్న కాళ్ళకూర ఉంటారు కదా కౌశిక్ టీవీలో. నేను అసలు అబ్బో ఆకాశ వీధిలో అందాల జాబిలి పొయ్యారి తారను చేరి ఉయ్యాలలు. సో ఇక్కడ మా సుగుణత్త జ్యోతి పిన్ని కూరగాయలు కోయడానికి అయితే రెడీ అయిపోతున్నారు. తందూరి చికెన్ కంప్లీట్ అయ్యి పక్కన పెట్టాక ఇప్పుడు ఇటు వచ్చామండి. అత్తయ్య ఏం చేస్తున్నారు? ఉల్లిపాయలు పొట్టు తీసుకుంటున్నాం అమ్మా చేపల కర్రీలోకి. చింతపండు నానబెట్టుకున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు చేపల కూర వండటానికి ఉల్లిపాయ కోస్తున్నాం. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత అన్ని వేసి కలిపేసి వండటం. పట్టు ఉండటం అయిపోయింది, నేను రెస్ట్ తీసుకుంటాను. పని పెడతారా అండి ఇప్పుడు? ఆంటీ ఇదిగోండి కౌశిక్ వెంపాటి అమ్మగా పెడుతున్నాడు. మా పిన్ని కాల్చిన కోడితల రెడీ అయిపోయింది. మొత్తం చెప్తున్నాను తిను తిను అన్నే. నా ఆరాటం చూసారా? నేను ఎప్పుడు అసలు కోడితలకాయ తినలేదు, బట్ ఇప్పుడు తిన్నాను. లాస్ట్కి ఏమైందో చూడండి. పిక్నిక్లో వన్ ఆఫ్ ద పార్ట్ గేమ్స్ ఆడడం కూడా ఉంటుంది కాబట్టి మా కజిన్స్ అందరూ షటిల్ ఆడుతున్నారు ఇక్కడ. పండు దాని ఎదురుగానే మాకు పెద్ద కొండలు ఉన్నాయి. సో పులిగొండం కాబట్టి.
అండ్ దట్టు మీకు ఇప్పుడు ఒక సూపర్ లొకేషన్ చూపిస్తాను రండి. ఇలాంటి లొకేషన్స్కి వచ్చినప్పుడు నన్ను ఎవరైనా వీడియోస్ తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ నాకు నేనే వీడియోస్ తీసుకోవాలి, మా ఫ్యామిలీకి కూడా నేనే వీడియోస్ తీయాలి. కొండల మధ్యలో ఇలా ఉండేసరికి కొంచెం పాపి కొండల లుక్ వచ్చింది. సిద్ధమ్మ లొకేషన్ బాగుందా? మా సిద్రాకి నడవడం కూడా సరిగ్గా రాదు, కానీ ఏదైనా తెలియని ప్లేసెస్కి వెళ్ళామనుకోండి, ఇదిగోండి ఇలా నడుస్తూ ఉరుకులు పరుగులు తీస్తూ ఉంటుంది. సో మా బాబాయ్ వాళ్ళు ఫుల్ కోడిని కాలుస్తున్నారు. సో ఇంకా ఇప్పటి నుంచి కుకింగ్ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్ అవుతుంది, ఎందుకంటే తినే టైం చాలా అయిపోయింది. మేము ఇప్పటికే చాలా లేట్ చేసాం, చాలా త్వరగా పిల్లలకు కూడా ఆకలి వేస్తుంది అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళు డిసైడ్ అయ్యి ఇంకా స్పీడ్గా చేసేస్తున్నారు అనమాట కుకింగ్ అంతా. ఇక్కడ మా అమ్మ మా బాబాయ్ వాళ్ళని ఆట పట్టిస్తుంది, ఎందుకంటే అక్కడ పిక్నిక్ కి మేము కాకుండా వేరే ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు గేమ్స్ ఆడుతుంటే మా బాబాయ్ వాళ్ళు చూస్తున్నారని అలా సరదా పట్టిస్తుంది మా మమ్మీ. ఇంతకీ ఆ గేమ్స్ ఆడుతున్న ఆంటీ వాళ్ళు ఎవరో కాదు, వీళ్ళే. అస్సలు వీళ్ళని చూసిన తర్వాత లిటరలీ పిక్నిక్ అంటే ఇలా ఉండాలి, గేమ్స్ అంటే ఇలా ఆడాలి అనిపించింది. సీరియస్లీ ఏం జోష్ ఉంది అసలు వాళ్ళలో. ఈ పిక్నిక్ లో మాకు అతిపెద్ద అడ్వెంచరస్ థింగ్ ఏంటో తెలుసా? ఇదిగోండి ఈ తాడుని పట్టుకొని నేను ఇక్కడ మా జ్యోతిరాణి పిన్నితో షటిల్ ఆడుతున్నాను అనమాట. చిన్నప్పటి నుంచి నాకు కబాడీ అన్న ఖోఖో అన్న చాలా భయం, ఎక్కడ దెబ్బలు తగులుతాయా అని. కానీ పెద్ద అయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు తగిలే దెబ్బల కంటే అవి పెద్ద దెబ్బలే కాదు, పెద్ద గాయాలే కాదు అనిపిస్తుంది. సిద్రాకు కూడా అన్ని ఆటలు నేర్పించాలి కాబట్టి ఇప్పటి నుంచి ఏదేదో అట్లా ట్రైన్ చేస్తుంటాను నేను తన్ని. కుకింగ్ ఆల్మోస్ట్ అయిపో వస్తుంది. ఇక్కడ మా బాబాయ్ కూడా హెల్ప్ చేస్తున్నారు మా అమ్మ వాళ్ళకి. ఈ ఆంటీ వాళ్ళది మ్యూజికల్ చైర్స్ అయిపోయింది అనుకుంటా, అందుకే కబాడీ ఆడటానికి వచ్చారు. అయ్యో చివరికి తలపగలు కొట్టుకున్నారు, అందుకే నేను ఇలాంటి గేమ్స్ అస్సలే ఆడను. చేపల కూర మొత్తానికైతే ఫినిష్ చేసేసారు మా బాబాయ్, అందుకే మా తమ్ముడు వాళ్ళని పిలుస్తున్నారు టేస్ట్ చేయమని. యు సీ దిస్ గై, నెంబర్ 1 బుల్షెట్ గై, ఇది రెండో కోతి. సో మేం ప్రిపేర్ చేసుకుని ఈ వంటకాలని ఆ తాడు సాయంతో పైకి తీసుకెళ్లి మేమంతా పైన తినాలన్నమాట. దానికి మా బాబాయ్ వాళ్ళు తీసుకొస్తున్నారని. సో అదన్నమాట మ్యాటర్. ఇప్పుడు ఆ తాడు సాయంతో ఆ ఫుడ్ ని పైకి తీసుకెళ్ళాలి. ఇక్కడ మా అఖిల్ బాబాయ్ పైకి వెళ్తుంటే సురేష్ బాబాయ్ పైకి లాగుతున్నాడు తాడుతో. బాబాయ్ గుడ్ ఫ్రెండ్స్. నీ పేరు? సోనాలి బిందే. ఏం బిందే? సోనాలి బిందే. అంజలా జిలేబీ. అంజలా జిలేబీ. అబ్బో. సో నౌ ఇట్స్ టైమ్ టు ఈట్ అనమాట. ఇప్పుడు మేమంతా కూర్చొని తింటున్నాం. మాకు సర్వ్ చేసేది మా సురేష్ బాబాయ్ అండ్ తంబిగాడు. ఇక్కడ నా ఫేవరెట్ ఏమని చెప్తున్నానంటే మైనీస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎక్కువగా మోమోస్ లో తింటాను కదా, సో ఆ ఇష్టమే. సో ఈ పిక్నిక్ లో మా స్పెషల్స్ ఏంటో చూపించలేదు కదా, నేను చెప్తాను వినండి. ఒకటేమో చేపల పులుసు, ఇంకోటేమో తందూరి చేసుకున్న చికెన్. అలా మైనస్ లో నంచుకొని ఆ పీస్ ని తింటే నా రియాక్షన్ లాస్ట్ లో చూడండి. వీళ్ళు మాకు సర్వ్ చేశారు కాబట్టి వీళ్ళు కూడా లాస్ట్ లో తినేస్తున్నారు. ఫుడ్ టేస్ట్ విషయానికి వస్తే వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ అట్ ఆల్, బికాస్ అంతా హడావుడి అయిపోయింది కాబట్టి మేమంతా సాటిస్ఫై అవ్వలేకపోయాం. తిన్నా తినకపోయినా ఒక కూల్ డ్రింక్ ఉండాలి కాబట్టి ఒక డ్రింక్ తాగాము. ఇక్కడ మా సిద్రా చూసారా, ఆవిడకి ఏమున్నా లేకపోయినా డ్రింక్ ఉంటే చాలు, అంత ఇష్టంగా తాగుతుంది. ఇక్కడ మేము చిన్నపాటి ట్రిక్కింగ్ చేసామనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు కొండ కొంచెం అవతల వేరే వాటర్ వచ్చేసి వాటర్ ఫాల్స్ ఏమో ఉన్నాయని చెప్పారు, బట్ ఇక్కడైతే కొన్ని వాటర్ ఉన్నాయి. సో ఆ వాటర్ చూడడానికి అని చెప్పేసి మేము చిన్నపాటి ట్రిక్కింగ్ చేసి మళ్ళీ కిందకి దిగి వాటర్ని చూసాము. మళ్ళీ పైకి ఎక్కాలి. ఇంకా ఇప్పుడు ఈ వాటర్ అయితే చాలా బాగున్నాయి. బట్ నా ఓన్ ఎక్స్పీరియన్స్, నా ఓన్ సజెషన్ ఏంటంటే ఇంకోసారి ఇక్కడికి రావద్దు అనిపించింది. మేము ఇప్పుడు ఒక ఏమంటారు దీన్ని ట్రిక్కింగ్ లా చేస్తున్నాం అనమాట, ఎందుకంటే కింద దాకెళ్ళి కొండ నుంచి దిగి కింద దాకెళ్ళి వాటర్ చూసి వచ్చాం. ఇప్పుడు పైకి వెళ్తున్నాం, అక్కడ పైనుంచి మళ్ళీ వాటర్ చూస్తాం. వేరే వే ఉంది, తాడు పట్టుకొని కిందకి మళ్ళీ దిగి ఇప్పుడు వేరే వే చూస్తాం. ఎస్ ఆర్ నో కదా? ఎస్. సో ఫుల్గా తినేసాం, అందరం టైర్డ్ అయ్యాం. ఫుడ్ మరీ అంత లేదు, నేనైతే సాటిస్ఫై అవ్వలే ఫుడ్ వల్ల. యా
సో వస్తున్నారు మా వాళ్ళు. జాగ్రత్త నిదానంగా ఎక్కిరా నిదానంగా జాగ్రత్త జాగ్రత్త. మేము సన్ రైజ్ అప్పుడు స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు సన్ సెట్ అవుతుంది. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. ఎవరిళ్ళకి వాళ్ళు కాదు మా ఇంటికి. సో ఇది పార్ట్ 2 ఇక్కడితో వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.